మరో అల్పపీడనం ఎదురైంది. తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షసూచన జారీ చేశారు అధికారులు. ఇక ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. అది వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడిపోయి తుఫానుగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక నేడు వాయుగుండంగా బలపడబోతోంది అల్పపీడనం. 48 గంటల్లో అది తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. అది తుఫానుగా మారాక సెన్యార్గా దీన్ని నామకరణం చేశారు. సో సెన్యార్గా నామకరణం చేసిన తర్వాత దానికంటే ఒక నేమ్ మాత్రమే, తుఫాన్కి సెన్యార్ అనే నేమ్ మాత్రమే. అయితే అది తీరం దాటే సమయానికి సుమారుగా భారీగా ప్రచండ గాలులతో పాటుగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29వ తేదీన తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు మొదట్లో అంచనా వేశారు. కానీ అది మరో 2 రోజుల్లో తీరం దాటే అవకాశం కనబడుతోంది. అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప ఈ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం అది బలపడిపోయి ఈరోజు సాయంత్రానికల్లా వాయుగుండంగా మారే అవకాశం, మరో 45 గంటల్లో అది తీరం దాటే అవకాశం ఉంది. మరి ఎక్కడ తీరం దాటుతుంది? గతంలో మోంతా తుఫాన్ ప్రభావం ఏ రకంగా ఉందో చూసారు. ఇప్పుడు సెన్యార్, దీని పేరు సెన్యార్. మరి సెన్యార్ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. సో సెన్యార్ తీవ్ర రూపం దాల్చి అది తీరం దాటే సమయానికి చాలా ప్రచండ గాలులతో పాటుగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందట. సో తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్లీజ్ బీ అలర్ట్. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి. ముఖ్యంగా మత్స్యకారులు, వేటకు వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు ఈ సమయంలో వేట మంచిది కాదు. మరోసారి సెన్యార్ రూపంలో ఒక భయంకరమైనటువంటి తుఫాన్ భారత రాష్ట్రంలోని వాయువ్య దిశగా, అంటే సుమారుగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి అటు వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. సో ఏపీ, తమిళనాడు అండ్ తెలంగాణ పైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఈ సెన్యార్ ప్రభావం ఎలా ఉండబోతోంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మోంతా తుఫాన్ గాయాలు ఇంకా మానక ముందే మళ్ళీ కొత్తగా తుఫాను వస్తుండడంతో రాష్ట్ర ప్రజలైతే భయభ్రాంతులకైతే గురవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి వాయు దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై అత్యవసర సమావేశం కూడా, అంటే పోలీసులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. తీర ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేసి వాళ్లకు సముద్రంలోకి వేటకు కూడా వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభావము నెల్లూరు, ప్రకాశము, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలుంది. ప్రస్తుతము ఈ 4 జిల్లాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా చేంజ్ అవ్వడం జరిగింది. కడపలో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో కూడా ఒక మోస్తరు రాత్రి నుంచి వర్షాలు అయితే కురుస్తున్నాయి. 29వ తేదీ నాటికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. అయితే తీర ప్రాంతాల్లో ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, అంటే ఇప్పటికే జలాశయాలు పూర్తిగా వాటర్ ఫుల్ వచ్చి ఉండటంతో కొన్ని చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ఆయా ప్రాంతాల్లో కూడా అప్రమత్తం ఉండమని కూడా ఆ జిల్లాల కలెక్టర్లు కూడా రెవెన్యూ శాఖ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ తుఫాను ఎదుర్కొనేందుకు అధికారులు ఇప్పటికే సిద్ధమవుతుండడం జరిగింది. అయితే ఈ రోజు కూడా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు, రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, పోలీసు ఇతర శాఖల్లో పనిచేసే వాళ్ళు ఎవరు సెలవులు పెట్టి వెళ్ళవద్దంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మోంతా తుఫాన్ సమయంలో 3-4 రోజుల ముందుగానే ఇది ఎక్కడ తీరం దాటుతుంది, ఎలా దాటుతుంది, ఎంతటి వేగంతో గాలులు వీస్తాయి, ఎంతటి వర్షం కురుస్తుంది, ఇదంతా కూడా వాతావరణ శాఖ అధికారులు కొంత అంచనా వేయగలిగారు. ఇప్పుడు సెన్యార్ ప్రభావం ఎలా ఉండబోతోంది? రోజు సాయంత్రం కల్లా అది వాయుగుండంగా బలపడిపోయి అది తుఫానుగా మారి 48 గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది, ఎక్కడ ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు? మనోజ్, ఇది అంటే ఈ అల్పపీడనం ధోరణి వాయు దిశగా కదులుతూ మరింత ఈరోజు రాత్రికంతా బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే 29వ తేదీకి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి కూడా ఇంకా పూర్తిగా
వాతావరణ శాఖ వాళ్ళకు కూడా అంతుపట్టని విధంగా ఉంది. అయితే ఈ పూర్తిగా అంటే 29 ఎక్కడి నుంచి తీరం దాటే అవకాశం ఉందని కూడా అయితే వాళ్ళు ఇంకా 24 గంటల తర్వాత చెప్పే అవకాశాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ తుఫాను బాగా ఎఫెక్ట్ ఉంటుంది తీర ప్రాంతాల్లో అని కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అధికారులు దృష్టి మొత్తము తీర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాలు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని తీర ప్రాంతాల్లో అయితే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ఈరోజు సాయంత్రానికల్లా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత బలమైనటువంటి ఈదురుగాలులతో అది తీరం దాటబోతోంది, తుఫానుగా మారబోతోంది. సో తుఫానుగా మారి 29వ తేదీన తీరం దాటే అవకాశం అధికారులు ముందుగా అంచనా వేసినప్పటికీ అది కొంత ముందుగానే తీరం దాటే అవకాశం చెప్తున్నారు. మరి ఎక్కడ తీరం దాటుతుంది, ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలి. కానీ వాయువ్య దిశగా కదులుతున్నటువంటి ఈ తుఫాన్ ప్రభావం సెనియార్ అనేటువంటి ఈ తుఫాన్ నామకరణం చేశారు. మోంతా మాదిరిగానే ఈ సెనియార్ ఉండబోతోందా లేదా ఇంకా ఎక్కువ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? సో ఈ సెనియార్ వాయువ్య దిశగా కదులుతున్న ప్రభావం నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో తీరం ఎక్కడ దాటుతుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో తీరం దాటే సమయానికల్లా సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటుగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రభావం కొంత తీవ్రంగా ఉండే అవకాశంగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి మండల స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి కూడా సెలవులు రద్దు చేసుకోవాలని చెప్పి ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో సెలవులు కూడా రద్దు చేసుకోవాలి, అప్రమత్తంగా ఉండండి, రైతుల్ని అలర్ట్ చేయండి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కొంత అలర్ట్ చేయండి, సముద్ర తీరానటువంటి ప్రాంతాలు అలర్ట్ చేయండి, మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్పి పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో ఈ రోజు సాయంత్రానికల్లా వాయుగుండంగా మారి రేపు అది మరింతగా బలపడిపోయి తుఫానుగా మారే అవకాశం ఉంది. సో తుఫాన్ 29వ తేదీన సెనియార్ తుఫాన్ తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఎప్పుడు దాటుతుంది, ఎలా దాటుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మీరైతే కొంత జాగ్రత్తగా ఉండండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. తగు జాగ్రత్తలు తీసుకోండి, హెచ్చరికల్ని పాటించండి, ఈ తుఫాను ఎదుర్కోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.